హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే పెన్షనర్లందరికీ కూడా ఇప్పుడే తాజా వార్త అయితే రావటం జరిగిందండి. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు సర్కారు కీలక ప్రకటన చేసింది. పెన్షన్ల పంపిణీ గ్రామవార్డు సచివాలయ సిబ్బందిని అయితే వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖ ఉద్యోగులను కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం అయితే సూచించింది. జూలై 1న ఉదయం 6 గంటల నుంచి ఇళ్ల దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని, వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలని చెప్పి అధికారులకి స్పష్టం చేశారు. ఇక ఏపీలో ఇప్పటి వరకు పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను రైతుల నుంచి వెనక్కి తీసుకోనున్నారు. గత ప్రభుత్వంలో రీసర్వే పూర్తయి 4,618 గ్రామాల్లో 20.19 లక్షల భూ హక్కు పత్రాలను ఇప్పటివరకు పంపిణీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాజముద్రతోనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. తదుపరి సభలో చర్యల్లో భాగంగానే సచివాలయంలో భూ పరిపాలనా శాఖ ప్రధాన కార్యదర్శి కమిషనర్ సాయి ప్రసాద్, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్తో బుధవారం మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే చర్చించారు. మొత్తానికి దీనికి సంబంధించి కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.